వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 1 రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి లార్డ్స్లో ఉంది మ్యాచ్. డే 1 వచ్చే వరకు స్టార్టింగ్లో ఇండియా బౌలింగ్ బాగానే వేసింది. స్టార్టింగ్లో క్రాలీని, బెండకట్ని నితీష్ అవుట్ చేశాడు. వికెట్ కీపర్ క్యాచ్ పెట్టాడు పంత్. క్రాలీ వచ్చే వరకు 18కే అవుట్ అయ్యాడు. బెండకట్ వచ్చేసి 23కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసి జడేజా బౌలింగ్ వేశాడు. జడేజా వచ్చేసి ఓలీ పోపు వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే నడుస్తున్నది. పోప్ను వచ్చేసి 44కి అవుట్ చేశాడు జడేజా. 104 బాల్స్. ధ్రువ్ జురెల్ క్యాచ్ పెట్టాడు. మొత్తానికి రన్ రేట్ అయితే తక్కువనే మెయింటైన్ చేశారు. బౌలింగ్ అయితే టైట్ వేశారు. 104 లోపే వచ్చేటట్టు చూశారు. నెక్స్ట్ జో రూట్ అయితే బ్యాటింగ్ ఆడుతూనే ఉన్నాడు, స్లోగా ఆడుతున్నాడు. తనకి ఇదే స్లోగా ఆడే మ్యాచ్ అని చెప్పి రికార్డ్ వచ్చింది. ఇదే స్లో కాదు, ఇంకా థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. తను 99 దగ్గర ఉన్నాడు జో రూట్ ఆఫ్ 191 బాల్స్. తన స్ట్రైక్ రేట్ వచ్చేసి 51 ఉంది స్ట్రైక్ రేట్ జో రూట్ది. నెక్స్ట్ బ్రూక్ను వచ్చేసి బుమ్రా అవుట్ చేశాడు 11కి. ఇప్పుడైతే బెన్ స్టోక్స్, జో రూట్ క్రీజ్లో ఉన్నారు. స్టోక్స్ చేసి 39 వరకు ఉన్నారు. ఫస్ట్ డే కంప్లీట్ అయ్యే వరకు స్కోర్ వచ్చేసి 251 ఫర్ 4 అయింది. చూద్దాం సెకండ్ డే వికెట్స్ తొందర అవుట్ చేశారా లేదా ఇండియా, చూద్దాము. Please subscribe to my channel to see the cricket match reviews and movie reviews.